బావా నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? నీకు ఆ రోజే చెప్పాను, నా పనిలో నేను చాలా స్ట్రిక్ట్ అని. గివ్ క్యాష్ అండ్ టేక్ కేస్. చలపతి గారు, నిన్నటి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. మీరిచ్చిన గడువుకి నేను డబ్బులు ఇవ్వలేకపోయాను. అందుకేగా షాప్ లాక్ చేసి తాళాలు బొడ్లో పెట్టుకున్నాను. మీరు చేసింది 100% కరెక్టే. తప్పు తెలుసుకున్నావుగా, సంతోషం. డబ్బులు ఇచ్చి తాళాలు పట్టుకెళ్ళి. సార్, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అమ్మినా అది సరిపోదు. నాకున్న కష్టాలు, నష్టాలు, అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకసారి మాట తప్పిన వాడిని మళ్ళీ నమ్మే తప్పు నేను ఎప్పుడు చేయను. ప్లీజ్ సార్, ఒక్క 6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులు. ప్లీజ్ సార్, అసలు వడ్డీ తీర్చేస్తాను. తీర్చలేకపోతే నా షాప్ మీరే తీసుకోండి సార్. అలాగని అగ్రిమెంట్ రాసుకోండి సార్. ప్లీజ్ సార్. 6 సంవత్సరాలుగా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. కానీ ముందే చెప్తున్నాను, ₹1 తక్కువైనా, 1 రోజు గడువు దాటినా నీ షాపు నేను జప్తు చేసుకుంటాను. మళ్ళీ చలపతి కసాయివాడు లాంటి మాటలంటే మాత్రం నాకు సంబంధం లేదు. అర్థమైందిగా? థ్యాంక్ యూ. వీరబడి బడి అడుగుల సవ్వడి చేస్తూ పద పద ముందుకు పదరా పదరా. గుండెలో ఊపిరి, నీ చేతిలో ఆయుధం, మనసులో మదనమే ప్రయత్నం, మనిషిలో నెత్తురే ప్రవహించు ఓ ఇంధనం, కలిమితో యుద్ధమే ప్రయత్నం. పద 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 పదర ముందుకు వీర, పద 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 పదర ముందుకు వీర. తరిగిపోవు ప్రతి భారము, విధి మార్చునో ఇమది యాగము, జవసత్వమిచ్చు యువ శ్వేతము, అది వెలుగురిచ్చు నవ శ్లోకము. బదలకో ఇన్ని స్థైర్యం, గలచారగతే కుయే నిమిషం, అరిగిపోవు ప్రతి గరటం, ఎదురలేయబోయి విజయ కేతనం. ఏమ్రా, బ్లాక్ లో టికెట్ అమ్ముతావురా నువ్వు? ఒక పక్క థియేటర్ వాళ్ళు టికెట్లు రేట్లు పెంచి జనాలు సాగు కొడుతుంటే మళ్ళీ బ్లాక్ లో టికెట్లు. క్షమించండి సార్, తప్పు అయిపోయింది. ఈసారి బ్లాక్ లోనే కాదండి, వైట్ లో కూడా అమ్మనండి. టికెట్ రేట్ ఎంత? 50 200 కొనేస్తున్నారండి. సినిమా ఎలా ఉంది? సినిమా సార్ సూపర్ సూపర్ సూపర్. చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడాలనిపిస్తుంది. 100 days 100 days సార్. ఈ సినిమాలో హీరో ఫైట్లు ఇరగదీశాడండి. సాంగ్స్ అంటారా, డాన్స్ అయ్యి బాబోయ్ ఇరగైతే సార్. ఈ సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చారు నలుగురిని, కత్తిలాగా ఉన్నారు అంతే. అబ్బాబాబా, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా లైఫ్ అండి. సాంగ్స్ ఇరగదీశాడు, బాగుంటాడు. ఇంకా డైరెక్టర్ కంటారా హెట్రిక్ అండి ఈ సినిమా. ఈ రూమ్ లో ఎక్కడ టీవీ కెమెరా లేవు కదా, ఎగరెచ్చిపోతున్నావు. ఎదబస్సు దాపి నిజం చెప్పు. నిజం చెప్పమంటారండి, సినిమా అస్సలు బాగోలేదండి. ఇదే సినిమా 20 సార్లు తీశారండి. ఈ సినిమాలో హీరోయిన్స్ అంటే అబ్బా ఒళ్ళు తప్ప ఎక్స్ప్రెషన్ చూపించలేదండి. ఇంకా సాంగ్స్ అంటారండి, వాళ్ళు ఎందుకు తీశారండి, వాళ్ళకి తెలియలేదండి. చూసి నాకు తెలియలేదు. పరమ చెత్త అండి. చెత్త అయినా సరే 200 రూపాయలు సార్. ఆ హీరో కదండి ఓపెనింగ్స్. అయినా మీకు తెలియదేమో సార్, ఇదే సినిమాను ఒక్కసారి ఇచ్చితే ఎన్నిసార్లు అయినా తీసేస్తారు. కానిస్టేబుల్ సార్, ఈ జనాల మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన బ్లాక్ లో టికెట్లు కొని మరీ సినిమా చూస్తుంటారు, మరో పక్క దొంగ బీచీలు కొని 30 మంది చూస్తుంటారు.
అసలు తిన్నగా ఉన్న చేత కదయా సార్ వీడిని లోపలేసేమంటారా? రైతులకి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని బ్లాక్ లో బియ్యం అమ్మే వాళ్ళని పట్టుకున్నాయి. కడుపు అకృతి కోసం 4 టికెట్లు అమ్ముకుని వీడిని పట్టుకున్నాం. వదిలే. థ్యాంక్స్ సార్. ఏయ్, ఇంకోసారి బ్లాక్ లో టికెట్లు అమ్మేవనుకో బూటు కాలు కింద నలిపేస్తాను అయ్ బాబోయ్. అబ్బా భలేగుంది. నోరు మీరా? నమస్తే సిఐ గారు. ప్లీజ్ కమ్. సార్ నా పేరు పృథ్వీ. నేను ఈ కాలనీలోనే కంప్యూటర్ షాప్ నడిపిస్తున్నాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నన్ను భగవాన్ నర్సింగ్ అనే ఇద్దరు చీట్ చేశారు. ఏంటి నర్సింగ్ గడు ఉన్నాడు ఈ ప్రాబ్లం? అవును ఉన్నాడండి. తర్వాత నేను వాళ్ళని నమ్మి 3 లక్షలు మోసపోయాను సార్. మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. స్టైల్ రా, నీది సూపర్ స్టైల్ రా. ఇదేంట్రా సిగరెట్ అడిగి చీటీ పెట్టు. నువ్వు పాత బాకీయే కట్టలేదు. పాత బాకీ కట్టకుండా సిగరెట్ ముందు బాకీ కట్టి తర్వాత సిగరెట్ అడుగు. అబ్బా బుద్ధిమండి భలేగా ఉంది. అగ్గి పెట్టేవరా? వీడి సిగరెట్ ఇవ్వకపోతే సిగరెట్ కాల్చుతాను అనుకున్నాడు. చోటు ఎట్లున్నావు? సూపర్ అన్నా. డబ్బులు ఖాతాలో రాసుకో. టీ 5 రూపాయలు, కాఫీ 10 రూపాయలు, కోల్డ్ కాఫీ 3 రూపాయలు. ఏంద్రా ఇది? ఏం చేయమంటావన్నా? వచ్చిన ప్రతి గవర్నమెంట్ గ్యాస్ రేట్ పెంచేస్తుంది. వేడి పెరిగే కొద్దీ రేటు పెరుగుద్ది మరి. సర్లే 5 టీ, ఓ కోల్డ్ కాఫీ. నాకు ఏడుది కావాలి. ఈయనకి కూడా గరం చాయి. అన్నా నీ పోరు వస్తుంది. అరే సరే బావా నీ చెల్లికి బ్రాగొందాం అనుకుంటున్నా. దాని సైజ్ ఎంతో కనుక్కొని రారా. అట్లనే అరే, జల్ది పోరా బాయ్. చెల్లి బావా బ్రాగ్ అంటాడంట. నీ బ్రా సైజ్ ఎంత? బావా చెల్లి ఏడుస్తెళ్ళింది, నాన్నకి చెప్తుందేమో. అరే పాగల్, భయం కళ్ళల్లో ఉన్నాడది ఎవరితో చెప్పుకోదురా. వాళ్ళ భయమే మన ఆయుధం. ఏం చెప్పావన్నా? వచ్చావా? శుభమా అని ఇంట్లోంచి ఈదులోకి అడిగెట్టాను అని ఎదురొచ్చింది నల్ల పిల్లిలాగా. అడ్డమైన గడ్డి తిని సంపాదించి కూడబెట్టాలి నీ పెళ్లికి. ప్రతి తలక మాసిన ఎదవకి కావలసి వచ్చింది కట్నం. నువ్వు కూడా తీసుకున్నా కదండి బావా. ఎదవ కౌంటర్లు ఇవ్వకు, హెడ్ ఎగిరిపోద్ది, ఫుడ్ ఆగిపోద్ది. బియ్యతో చదువు ఆపేవి అంటే ఉద్ధరిస్తానన్నట్టు ఎలక పెడుతుంది ఎమ్మె. ఇప్పుడు ఈ గంతకు తగిన బొంతను ఎతకాలంటే ఆడు నీకంటే 2 డిగ్రీ ఆకులు ఎక్కువ చదువు తెచ్చి ఉండాలి. వెళ్ళంతనకంటే ఎక్కువ చదువుకుంటే ఏ ఎదవకి ఇష్టం ఉండదు. ఎదవ ప్రెస్టేజ్ కర్మ. నీ చదువు పెరిగే కొద్దీ పెరిగిపోతుంది నాకు బీపీ. ఎదవ నష్ట జాతకురాలు. ఎవరికి జాతకం చూపించినా రిజెక్టే. అష్టమంలో కుజుడు, షష్టమంలో శని, కుజ దోషం కడితే గుట్టు. ఇంకేం పెళ్ళి అవుతుంది దీనికి? ఏమండి ఎందుకండి అంతంత మాటలు మాట్లాడుతున్నారు? ఎదవ కట్టింగ్లు ఇవ్వక నాలికి కట్ అయిపోద్ది. అందరికి నీలాగా మంచి మొగుడు దొరికిపోడు. నీ అమ్మ కట్టం ఇస్తానని మోసం చేసిన నిన్ను భరించాను. ఇంకొకడైతే కిరసనాలు పోసి తగలెట్టేస్తాడు. అన్న ప్యాంట్ వేస్తే బాస్, అన్న షర్ట్ వేస్తే బాస్, అన్న బట్టలు వేస్తే బాస్. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు మీరు టీవీలో పనిచేసేవారు కదండి. అవును, టీవీ ఉండదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయలు ఆపండి బాబు. అనుకున్నా. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారండి. తమరు నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్లు ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి. ఇంకా ఆలోచిస్తారండి, చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, దాన్ని కూడా. అది కూడా అమ్మేసి Correct. మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. Very good. చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి.
ఏండే దాన్నే ఉందిరా. మీకు కూడా థ్యాంక్స్ అండి ఆ. వస్తానండి బాబు అలా కాదని చెప్పు ఇదిగా ఇలా పో ఇలాగా అయ్యి బాబు చూసారండి నా కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను వస్తానండి. నడిచెలకు అన్నా. రైలు నీళ్ళు నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటుంది అంటావా? ఉంటది కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో ఇదిగో కొట్టారు. బ్రదరు ఆ. నువ్వు చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు ఆ సినిమా తీసేయాలనిపిస్తుంది ఇదే విన్నావు ఆ. ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు ఆహా. అవును పృథ్వీగడ్ ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా ప్రాబ్లం చేస్తున్నా నువ్వు కనిపించకపోయేసరికి ఆడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు నీ కమిషన్ నీకు వస్తుంది ఆ. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను ఆ. వెళ్ళొస్తా మేతావే ఇదిగా హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ టాటా. మిల్ గయా హమ్కో బకరా. మొత్తానికి మీ గుండె ధైర్యం అండి. ఆ పృథ్వీ గాడికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చూడు సూర్య, నా డబ్బు ఎనపెట్లో పెట్టి మూత పెడితే పిల్లలు పెట్టదు, చెదలు పడుతుంది. అదే వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేవాడిని చూసి అప్పిచ్చాననుకో డబ్బు పెరుగుతుంది. అది సరే కానీ ముందు వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంటే రాగానే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే